భారీ ఎత్తున అత్యంత ఏదైతే ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది సినిమా అంటున్నారు చాలామంది. ఎలా ఉండబోతుంది ఈ తారాగమనం చూస్తుంటే కనుక బాలీవుడ్ రేంజ్, అందులో పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఎలా ఉండబోతుంది? మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు కూడా చూశారు, రితిక్ రోషన్ గారు కూడా ఈయన్ని పోవడం చూశారు. ఆయన కూడా బాలీవుడ్ స్టార్, కాకపోతే ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయన డాన్సరే, ఇటుపక్క చూసుకుంటే ఈయన పెద్ద డాన్సర్. మరి ఎలా ఉండబోతుంది ఇద్దరికి పోటీ కాదండి, ఇది వార్ వన్ సైడ్. ఇది హృతిక్ రోషన్ సినిమా కాదు, ఇది తెలుగు సినిమా. మా అన్న ఎన్టీఆర్ అన్న సినిమా. పూర్తిగా మాకు టాక్ అయితే సెన్సర్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఎన్టీఆర్ డామినేషన్ అని చెప్పేసి మాకు తెలిసింది. సెకండ్ హాఫ్లో ఇద్దరిది పోటీగా ఉంటుందని తెలిసింది. సినిమా షూర్ షాట్ తెలుగు సినిమా. హిందీ బెల్ట్ కంటే తెలుగు బెల్ట్లో మేము ₹1 ఎక్కువ కొట్టి చూపిస్తాం. కాకపోతే ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు లేకుండా చేసింది, నైట్ షో లేకుండా చేసింది, మాకు చాలా అన్యాయం చేసింది. మేమైతే అనుకున్నాం ఖచ్చితంగా 4 గంటల షో పడిద్ది అనుకున్నాం. కానీ ఇప్పుడు 5:30 పెట్టారు. టికెట్ రేట్స్ పెంచుకునే ఛాన్స్ ఇవ్వలేదు. మొన్న వచ్చిన 16,000 కూడా టికెట్ పెంచుకొని ఇచ్చారు. తెలంగాణలో ఇలాగే జరుగుతుంది, ఆంధ్రాలోనే ఇదే జరుగుతుంది. ఎన్టీఆర్ అన్నకి అన్యాయం జరుగుతుంది, రాజకీయ పరంగా కానీ ఇంకేదో తొక్కడాకే ట్రై చేస్తున్నారు. కానీ అన్నయ్య వెనక అభిమానులు ఉన్నాం మేము. 100,000 కాదు, లక్షల్లో కోట్లలో ఉన్నాం. తొక్కుతాం ఒక్కొక్కడిని. టైం వచ్చింది, ఎవరో టైం వస్తే ఆ రోజు తొక్కుతాం ఒక్కొక్కడిని. ఈరోజు మీది ఎగరండి, రెక్కలు వచ్చింది ఎగరండి, ఎంత దూరం ఎగరండి. మొన్న దేవరగా చూశారు, ఫ్లాప్ అన్నారు, యాంటీ ఫ్యాన్స్ అన్నారు, 100 మంది అన్నారు. తిరువారు కూడా రామ్ చరణ్ సినిమా అన్నారు. కానీ అవార్డ్స్ ఎన్టీఆర్గా వస్తాయి, రివార్డ్స్ ఎన్టీఆర్గా వస్తాయి, జాతీయ అవార్డులు ఎన్టీఆర్గా వస్తాయి. పక్కాగా ఈ సినిమా ఎన్టీఆర్ సినిమా, ఎన్టీఆర్ డామినేషన్ మాత్రమే ఉంటుంది. హృతిక్ రోషన్ ఈ సినిమాలో సైడ్ యాక్టర్. ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే విజయవాడలో ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్స్ హడావుడు ఎక్కువ ఉంటుంది, పక్కన సీనియర్ ఎన్టీఆర్ గారి నిమ్మకూరు కూడా ఉంది. పక్క ఎక్కడ చూసుకున్నా కానీ భారీ ఎత్తున రేపు ప్రభంజనం సృష్టిస్తామంటున్నారు. సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రేపు ఎప్పటి నుంచి ప్రీమియర్ షోస్ ఉన్నాయి? రేపు మార్నింగ్ 5కే ఫీమేల్ షోస్ అంటున్నారు. 5:30 కల్లా ఫీమేల్ షోస్ మొదలైపోతాయి. అంటే మేము అనుకున్న దాన్ని బట్టి అయితే మేము డే 1 200 కోర్స్ కొడతామని చెప్పి మేము అనుకున్నాం, 200 కోర్స్. కానీ ఈ రేట్లు తగ్గింపు వల్ల వాటి వల్ల కొంచెంగా తగ్గే ప్రభావం కొంచెం ఉండొచ్చాం, కానీ అంత ఎక్కువ అయితే ఉండదు. పక్కాగా దేవరా రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తాం. మిగతా హీరోలు కూడా చూస్తున్నారు మీరు. 100 కోట్లు కూడా కొట్టలేక వాళ్ళు దొంగ రికార్డులు వేసుకున్నారు. కానీ మా అన్ని ఒరిజినల్ రికార్డ్స్. మేము ఎక్కడ ఏ తప్పు చేయము. మాకు నాగవంశీ ఉన్నాడు, మమ్మల్ని మా అభిమానులందరం బాగా చూసుకుంటున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా అయితే ఫస్ట్ న్యూన్ షో మామూలుగా మనకి బెనిఫిట్ షో పడిన వెంటనే టాక్ బయటకు వస్తుంది. పరిగెత్తుకుంటూ జనాలు బెంబెలుపుతారు థియేటర్లో కలెక్షన్ బాక్స్ ఆఫీస్ చూసి. పెద్ద ఫ్యాన్ అన్న, వేరే అభిమాన్ని. రేపు మాత్రం సూపర్, అసలు ఫుల్ హిట్ అంటే హిట్. టపాసులు కాల్సాల్సిందంటే అది. సినిమా మీద అత్యంతంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? అందులో మంచి డాన్సర్ కాబట్టి ఆల్రెడీ సలామే సాంగ్ చూశారు, బాగా వైరల్ అవుతుంది. అందరూ కూడా డ్యాన్సులు బాగా ఎరగదీశారు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? అందులోనూ ఫస్ట్ నుంచి చూసుకున్నా ఇక్కడ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ తెలంగాణతో పుచ్చుకుంటే. మరి ఏమంటారు? విజయవాడ అంటేనే రెబల్ అన్న. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంటే ఇంకా మామూలు కాదు, అది పులిబిడ్డలతో సమానం. అది సినిమా మాత్రం హిట్ అంటే అది హిట్ అంతే. అది ఏ షోకి వెళ్తున్నారు? మార్నింగ్ నుంచే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి హడావుడి ఎలా ఉండబోతుంది? ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? సెలబ్రేషన్స్ సూపర్ అన్న. హడావిడి ఇంకా హంగామానే, మామూలు మాటలు కాదు. సెలబ్రేషన్ అంటే టపాసులు కాలాల్సిందంతే. బెనిఫిట్ షోస్ వెళ్తున్నారన్న. అన్న సినిమా అంటే మామూలు కాదు. ఇంకా రితిక్ రోషన్ గారు ఒక పక్క డాన్సర్, ఈయన కూడా డాన్సరే కాబట్టి బాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎన్ని కోట్లు కొడుతుంది అనుకుంటున్నారు? సుమారు ఎంతవరకు రాబట్టవచ్చు? ఎందుకంటే 2 పెద్ద సినిమాలు హడావుడిలో రేపు ఆగస్టు 15 కూడా ఉంది కాబట్టి ఎలా ఉంటుంది? సెలవులే కదండి, వరుస పెట్టి సెలవులు కదా. రికార్డులు సృష్టించిద్దన్న సినిమా అంతే. రికార్డులు ప్రపంచం అంతే. అది ఎంత ఉంది? టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి? ఏదన్నా పక్కన తెలంగాణ రాష్ట్రం ఈ సినిమా కార్మికుల సమ్మె ఉంది కదా, అదేమైనా ప్రభావం ఉంటుందంటారా? అక్కడ కొంచెం ఏదన్నా ఉంటుందా? ఏముండదన్న, ఏముండదు. టికెట్ల రేట్లు అయితే మామూలుగా ధర్మంగానే న్యాయంగానే ఉన్నాయి అన్న. ఎలా ఉండబోతుంది? సినిమాకి సంబంధించి ఎంత వివిధి? రెగ్యులర్గా 2.5 గంటనా ఇంకా ఎక్కువ ఉందా? డ్యాన్స్ అయితే మాత్రం అన్న డ్యాన్స్ నటరాజే అన్న. ఆయన నటరాజ స్వరూపుడే. మా శివయ్య తండ్రి వచ్చి తాండవం చేస్తున్నట్టు ఉంటుంది. అది ఆల్రెడీ నేను ట్రైలర్లో చూసి అన్న డ్యాన్స్ అది మైకేల్ జాక్సన్ డ్యాన్స్ లాగా, అంతకంటే దాని బాబు డ్యాన్స్ లా చేశాడు. డ్యాన్స్ లో నటరాజు సింహం మా శివయ్య తండ్రి వచ్చి తాండవం చేస్తుంటే పూరకాలే ఇంకా మాకు. సినిమా హడావుడి ఎలా అనిపిస్తుంది? అత్యంత భారీ పాన్ ఇండియా మూవీ మరొకటి రిలీజ్ కాబోతుంది. ఒక పక్క రితిక్ రోషన్ గారు, ఒక పక్క ఎన్టీఆర్ గారు. తెలుగు బెల్ట్ అంతా కూడా ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్సే ఉంటారు. అందులో విజయవాడ ఎలా అనిపిస్తుంది? సెలబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి? సినిమా మీద భారీ అంచనాలు అంటున్నారు, ఎక్కడి వరకు రీచ్ అవుతున్నారు? సినిమా సెలబ్రేషన్ అనగా వారం రోజుల ముందు నుంచే చాలా గట్టిగా విజయవాడ సెంట్రల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వారం రోజుల ముందు నుంచే
పండగలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అది పండగ రోజు, అది ఒక రోజు 2 రోజులు కాదు, వారం రోజుల ముందు నుంచా. అది విజయవాడ ఫ్యాన్స్ అంటే, విజయవాడ ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు. వారం రోజుల ముందు నుంచి జరుపుకొని చాలా హంగామా హడావిడిగా చూసారుగా ఇవన్నీ మీరు పైన దేవుడు గుడి కట్టాం. దేవుడి గుడి నాకు తెలిసి విజయవాడలో ఫస్ట్ టైం విజయవాడ దేవుడి గుడి కట్టాం. ఎన్టీఆర్కి పాలాభిషేకం, గుమ్మడికాయ దిష్టులు తీయడం. ఏదైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగుంటది. ఆల్రెడీ చూసారు ట్రైలర్ కానివ్వండి, సాంగ్ సలామే సాంగ్ అనేది కూడా బాగా హైలైట్ అయింది, వైరల్ అయిపోయింది. రెండోది డ్యాన్సుల మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎలా ఉంటుంది? ఒక పక్క హృతిక్ రోషన్ గారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క పాన్ ఇండియా మూవీ ఎంతవరకు రీచ్ అవుతుంది అంటారు? ఈసారి ఖచ్చితంగా హిట్ అంటున్నారు కదా. ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు ఇది ఒక జాబితా చేసుకోవడం. ఎందుకంటే హిట్ సినిమా ఇది, హిట్ కాదు, హిట్ సినిమా ఇది. అందులో తారకం ఉన్నాడంటే ఇంకా చెప్పవసరలా. అది సినిమా హిట్, డ్యాన్స్ హిట్. డ్యాన్స్ అంటే ఇంక మనం చెప్పవసరలా. ఆయన పుట్టిన కాడి నుంచి, ఆయన సినిమాలు నటించిన కానీ డ్యాన్స్ అంటే ఆయన తర్వాత నేర్చుకోవాల్సింది. డ్యాన్స్ అంటే అలాగ ఉంటుంది ఆయన డ్యాన్స్. పర్టికులర్గా సినిమా ఆడిందా లేదు అంటానికి కూడా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ కాడి నుంచి కింద వైపు వెళ్తుంటే మనకి ఇక్కడ ఆడిందంటేనే పైన కూడా మంచి రికార్డులు ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా నానుడే. మరి ఎలా అనిపిస్తుంది సినిమా? రేపు ఎక్స్పెక్టేషన్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎన్ని షోలు ఉన్నాయి కంటిన్యూస్గా? ఎలా ఉంటుంది రేపు? కంటిన్యూగా నాకు తెలిసి 6 షోలు ఉన్నాయండి. 6 షోలు. ఫస్ట్ తెల్లవారుజాము 5 గంటల నుంచి నైట్ 2 దాకా 6 షోలు ఉన్నాయి. ఫ్యాన్స్ హంగామా మాత్రం చెప్పాను మీకు ఇందాడే, వారం రోజుల ముందు నుంచి మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అది మామూలు పండగ కాదు. మాకు ఈ పండగ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అదొక పండగ. మాకు సంవత్సరం మొత్తంలో వచ్చిన పండగలు వేరు, ఈ సినిమా వచ్చిన పండగ మా పండగ వేరు. అలాగుంటది. కాలర్ ఎగరేసేటట్టే చేస్తారంటారు. మామూలుగా ఉంటుంది. రేపు కాలర్లు 2 కాలర్లు ఎగరేస్తాం. అలాగుంటదండి సినిమా. అందులో యాక్టింగ్ ఎన్టీఆర్ గారు చేశారంటే ఇంకా చెప్పవసలేదు. ఆయన యాక్టింగ్ చూడడానికి మహా పెద్ద పెద్దలో ఎదురు చూస్తూ ఉంటారు. అలా చేస్తారు ఆయన యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ ఏదైనా సరే. ఆయన తర్వాతే ఇండస్ట్రీలో ఇంకో హీరో. ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండబోతుంది? ఈ యొక్క వ్యవహారం చూసుకున్నట్లయితే ఆల్రెడీ సలామే సాంగ్లో ఎన్టీఆర్ గారు డ్యాన్స్ స్టెప్పులు కూడా చూశారు. హృతిక్ రోషన్తో కలిపి చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఎంత ఎక్స్పెక్టేషన్? బాగానే ఉన్నాయి అన్న, ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా ఉన్నాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అయ్యింది మ్యాక్సిమం. అది నార్త్ ఇండియా కాబట్టి కొద్దిగా కనెక్ట్ అవ్వాలి. కంటెంట్ కనెక్ట్ అయితే ఏ రికార్డులైనా బ్రేక్ అవుతాయి. సినిమాల హడావుడికి సంబంధించి 2 ఉన్నాయి. మనకి ఉన్నది ఏపీలో టైగర్ అంటే మామూలు హడావుడి ఉండదు మనకి. కానివ్వండి, పక్కన నిమ్మకూరు సీనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఫస్ట్ నుంచి గట్టి హడావుడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సినిమా ఆడింది లేదు, ఇక్కడే సినిమా ఆడింది లేదు, ఇక్కడే ఫస్ట్ కాబట్టి రేపు పొద్దున మార్నింగ్ 5 CM షో ఉంది. ఆ షో అయిపోయినప్పటి నుంచి ఇక టాక్ బయటకు వచ్చి సెలబ్రేషన్స్ అన్ని గట్టిగా ఉంటాయి. మార్నింగ్ రా శుద్ధిగా నువ్వే ఎలా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మనకి ఎప్పుడు వెళ్ళానా మన డబల్ కాలు ఎగరేసాడు, మేము దానికి మించి ఎగరేస్తాం. వర్షపెట్టి సెలవులు ఉన్నాయి, ఆగస్టు 15 కూడా ఉంది. ఒక కాలు ఎగరైతేనే భయంకరంగా ఉంటుంది. ఇంకా 2 ఎగరేసామంటే ఇంకా మేము ఇంకా తిరగలేనట్టే. అది హృతిక్ రోషనే షాక్ అయిపోయారు మమ్మల్ని చూసి. ఎలా ఉంది? ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈసారి. ఫస్ట్ టైం కదా బాలీవుడ్లో అడుగు పెట్టాం, అందుకని మాకు సూపర్ హిట్ అవ్వాలని ఆశ ఉంటుంది. మాకు వేరే స్టేట్లో మేము కాలు పాగా వేయాలి. అది అంటే విజయవాడ వేరు ఎక్కడ చూసుకున్నా కానీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రత్యేకంగా ఉంటుంది విజయవాడకి అడ్డ, ఎన్టీఆర్ అడ్డ, అందులో ఏ తిరుగు లేదు. బెనిఫిట్ షోలు ఎలా ఉన్నాయి? ప్రీమియర్ షోలు ఏమైనా పడుతున్నాయి? ఒక్క బెనిఫిట్ షోనే 5కి. అది టికెట్లు చాలా నార్మల్ గా ఉన్నాయి అంటున్నారు ఎవరిని అడిగినా. నార్మల్ రేట్లు జనాలు కూడా బతకాలిగా. మేము 1000-2000 తీసుకోవట్లేదు కదా. నార్మల్ రేట్లు అందరూ చూడాలి. ముందు రివ్యూలు అడిగినా కానీ చాలా నార్మల్ గా ఉన్నాయి. నార్మల్ 1000 రేట్లు బెస్ట్ అండి, అందరూ చూస్తారు 10 మంది. 1000 రూపాయలు పెట్టి జనాలు సొమ్ము తినట్లేగా మేమేమి. అది ఎలా ఉంటుంది సార్ రేపు హడావుడి? తిరుగులేదు, ఇంకా చెప్పవసలేదు. మేము నైట్ నుంచే స్టార్ట్ అయిపోతాం. మేము కాదు చూసారు, సలామే సాంగ్ చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది సాంగ్. ఖచ్చితంగా ఈసారి ఓటు వేయాల్సిందే. అభిమానంతో వేయాలి ఇద్దరికి, అన్నయ్యకి ఇద్దరు అన్నయ్యలకి వేయాలి.